మీ చెల్లెన దానికి ఏమన్నా ఫీల్ అవుతున్నారా? అదని దానికి నేను ఎందుకు బాధపడతా? వంగబెట్టి గుద్దినా అనుకో గమ్మునైపోతుంది. కానీ నువ్వు లాస్ట్లో నా గురించి గొప్పగా చెప్పినావు చూడు, అప్పుడు నాకే డౌట్ వచ్చేసింది అంత గొప్ప ఉన్నా అని. అయింటలే, లేకపోతే నువ్వెందుకు చెప్తావు? దా, నువ్వు నన్ను మా అమ్మ కంటే బాగా అర్థం చేసుకున్నావు. నేను నిన్ను వదులుకోలేను. రే అన్నా, లేరా లే. ఏంద్రిల్లు ఏమైంది? లాక్డౌన్ ఎత్తేసినారంట, అమ్మ ఫోన్ చేసింది పో. లాక్డౌన్ ఎత్తేనారా? అయితే కరోనా కేసులు పెరిగిపోతాయే ఇప్పుడు. ఓ పని చేద్దాం, మన ముగ్గురు ఇంట్లోనే ఉందాము, బయట పెద్దొద్దు, లోపలే తిందాం, లోపలే ఉందాం, సరేనా? అవన్నీ కుదరు, అమ్మ ఫోన్ చేసింది పో. మేము నీకు అర్థం కాలా, నేను పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకున్నాడా. ప్లాన్ ఏంది? ప్లాన్ అదే ఎయిర్టెల్ ప్లాన్ అయిపోయింది, అది వేసుకుందాము. అవన్నీ ఇంటికి పోయి చేసుకో, ఇంటికాడ చాలా పనులు ఉన్నాయండి పో. నేనేం చేస్తా? పోతా, నాకేమే, నన్ను ఎవరు అడుక్కుని వెళ్ళారాడా. తత్తరికి ఏందో నా బతుకు. వచ్చేటప్పుడు సినిమాలో హీరో మాదిరి బిల్డప్ ఇచ్చుకొని వస్తే, పోయేటప్పుడు గేటు మూసుకున్నా మనసు మార్చుకొని పోతాండా. పగోనికి కూడా బతుకు రాకూడదురా. మనసులో ఎంతో బాధగా ఉండదు. కుట్టిని వదిలేసిపోతాండానే. తే ఆయమ్మ ఇప్పుడు ఇంటికాడే పడి ఉంటుంది. సిరిని వదిలేసిపోతాండానే. మా ఇద్దరి మధ్యలో ఏందో ఉండదురా. ఈ నుంచి బాగూడదు. ఏం చేద్దాం? ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. ఏం కట్టరా నేను ఎట్లా తగలుతుంది ఇది? శ్రీ ఆంజనేయం. అసలు ఏమైందిరా? ఆడ పోలీసులు కొట్టినారు, లాక్డౌన్ ఎత్తినలా ఆడ. నీకో దండం. ఉందా? ఉండదేమింగా. నువ్వు కొంచెం చిన్నగా కొట్టుకోవాల్సింది. నేను కాదు కొట్టుకోండి, పోలీసులు వాన్ చేసి పెట్టినారు. కాలంటే వాతలు చూడు. నేనంతా చూసేసాలే. ఏం చూసినావు? నువ్వు వెళ్ళడం, కర్రెత్తుకోవడం, కొట్టుకోవడం అంతా కిటికీలను చూసేసా. చూసేసినావా? అసలు ఎందుకు ఇదంతా? ఏమో, నాకు ఈ నుంచి బాబుద్దు బుట్ల, అందుకే. ఎందుకో తెలియదు, మనసులో బాధ. ఇంటికాడ మా అమ్మను వదిలేసి మా నాయన ఆటకన్నా పోయేటప్పుడు మా అమ్మ బాధపడతా అంటుంది. అదే బాధ నిన్ను వదిలేసి పోయేటప్పుడు నాకు కలిగింది. అందుకే నాకు పోబుద్దు బుట్ల. ఏంది అట్లా చూస్తాండో? నేను నిజమే చెప్తాండా. మనసులో ఓ మాట బయట ఓ మాట పెట్టుకొని మాట్లాడేది రాదు.